कम टू स्ट्रीट व्लॉग्स। आज हम आए थे ये एक क्या बोलते हैं इसको, ఇదంతా ఎందుకు అని తెలుగులో వచ్చేద్దాం మనం. ఇది ఏంటంటే ఇది బంగ్లాదేశ్ మార్కెట్ అంటారు. సో మనకి ఫేమస్ ఏంటి చార్మినార్ కాదు కోటి, కానీ ఇది దాని ఏంటబ్బా అన్రికగ్నైజ్డ్ మార్కెట్ అనొచ్చు, లేకపోతే తెలియని మార్కెట్ అనొచ్చు, రెండు ఒకటే అనుకోండి. సో ఇక్కడ దొరికి మెటీరియల్స్ మీకు ఎక్కడ దొరకవు అని చెప్పేసి నేను 100% చెప్పగలను. బికాస్ లాస్ట్ 4 years నుంచి నేను వస్తున్నాను. సో దీనికి సంబంధించిన రీల్ కూడా నేను ఒక 3-4 years బ్యాకే పెట్టాను, ఈ ఏ మార్కెట్ అని కనిపెట్టానని చెప్పేసి. ఇది ముషీరాబాద్ నుంచి వచ్చేస్తే మనకు దొరుకుతుంది అనమాట ఈ మార్కెట్ లోపల, బంగ్లాదేశ్ మార్కెట్ అని చెప్పేసి. ఇక్కడ హోల్సేల్ దొరుకుతుంది, రిటైల్ దొరుకుతుంది, మంచి ప్రైస్లో దొరుకుతాయి. సో ఈ టైంలో ఎందుకు విజిట్ చేయాలని చెప్తానంటే రంజాన్ మంత్ కాబట్టి ఎవరైతే సిస్టర్స్ ఉన్నారో బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి మంచిగా మార్కెట్ చేయొచ్చు మీకు. సో ఇవన్నీ కూడా కటిన్స్, సో ఎంట్రీ అన్నమాట ఇది. సో ఇక్కడ నుంచి చూసిన అక్కడ డ్రెస్సెస్ ఇవి వచ్చేసి మీకు మ్యాక్సిమం చెప్పడం అయితే 3000 చెప్తారు, అట్ ది ఎండ్ మీకు 1500-1600 వచ్చేస్తాయి అనమాట. సో నేను ఎంత చూపించినా సరే మీరు వచ్చి క్లాత్ టెస్ట్ చేసే వరకు కానీ దీని యొక్క క్వాలిటీ మీకు తెలియదు. చూడండి అక్కడ డిజైన్ కనిపిస్తుంది ఆ వైట్ డ్రెస్ మీద, మీకు కనిపించలేదు సార్ ఐ థింక్. సో చూడొచ్చు డీటెయిలింగ్ ఎలా ఉందో. సో ఇలాంటి డీటెయిలింగ్ మీకు ఎక్కడైనా సరే మెహబాజ్ కానీ లేకపోతే వేరే వేరే దగ్గర కానీ మీకు కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీకు అట్లీస్ట్ వాడు చెప్పడమే 3000 చెప్పి బై ద ఎండ్ మీకు ఒక 1500 ఇస్తున్నారంటే మీరు ఎంత సేవింగ్ ఉన్నారో ఆలోచించుకోండి. సేమ్ టైం ఇక్కడ ఎంత హోల్సేల్ మార్కెటే. చూడండి ఈ పెద్ద ఆయన వచ్చేసి ఇవి అమ్ముతున్నారు, ఈ పిల్లలు వచ్చేసి ఇవి వచ్చి కర్టెన్స్ అమ్ముతున్నారు. సో ఇక్కడ మా వైఫ్ వచ్చేసి అక్కడ శారీ కొంటున్నారు. సో సిస్టర్స్ వస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సిస్టర్స్ చాలా మంది ఉంటారు ముస్లిం లేడీస్. సో మనం బ్లాగ్ చేసేటప్పుడు అది ఒక పద్ధతి కాదని చెప్పేసి నేను ప్రాపర్గా చూపించలేకపోతున్నాను. సో వాళ్ళు ఒక్కసారి మూవ్ అయిపోతే నేను మొత్తం మీకు చూపించడానికి ట్రై చేస్తాను అట్లీస్ట్. देख रहे हैं ना कितना कलेक्शन है इनके पास. ये पूरा कलेक्शन इनके पास बहुत सारा है, ये दिखने के लिए ये है और उनके पास बहुत सारा है इनका कलेक्शन. भाई आपका शॉप का नाम क्या है? HAQ कलेक्शन. और उनके पास आ जाइए, स्टार्ट हो जाता 6000 से. अल्हम्दुलिल्लाह बार्गेन कर सकते, अच्छी प्राइस में दे रहे हैं लोग. आप देख रहे हैं ना जो सारी वो 5000 की है. నియర్లీ ఇప్పుడు 11:05 అవుతుంది. చూడొచ్చు మీ మార్కెట్ మీకు ఎంత ఇంకా క్రౌడీగా ఉందో. సో సో ఏదైతే మనము స్ట్రైట్ వీల్ లెఫ్ట్ తిరుగుతామో ఆ లెఫ్ట్ తిరిగిన కొంచెం ముందు రైట్ ఉంటే అక్కడ 4M బిర్యానీ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మటన్, వన్ ఆఫ్ ది బెస్ట్ చికెన్, వన్ ఆఫ్ ది బెస్ట్ బీఫ్ అన్నీ కూడా అక్కడ మంచిగా దొరుకుతాయి. ఏంటంటే ఫైనల్ ప్రైస్ చూడొచ్చు మీరు క్రౌడ్ ఈ విధంగా ఉందో. క్రౌడ్ అయితే చూడొచ్చు. ఇందాక 0.5లో పెట్టడం వల్ల మీకు క్రౌడ్ అనేది ఏం కనిపించలేదు. సో ఎప్పుడైతే మీకు 1Xలో పెట్టానో మీకు క్రౌడ్ని చూడొచ్చు ఎంత క్రౌడ్గా ఉందో. టైం వచ్చేసి లిటరల్లీ ఇప్పుడు 11:05 అవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ. సో చూడొచ్చు క్రౌడ్ అనేది ఏ విధంగా ఉంది మీకు. అలా షాపింగ్ అయిన తర్వాత సో వన్ ఆఫ్ ది థింగ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ శాండిల్స్ ఉన్నాయి, స్లిప్పర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట ఈ మార్కెట్లో. సో ఇది మీకు చెప్పినట్టుగానే ముషీరాబాద్ కొంచెం రైట్ తీసుకుంటే అక్కడ ఇబ్రాహీం హోటల్ అని ఉంటుంది. ఆ ఇబ్రాహీం హోటల్ నుంచి లోపలికి రావచ్చు. దాని తర్వాత ఒక షవర్మా తీసుకున్నాం, చాలా బాగుంది. దాని తర్వాత అక్కడ చిన్న రసమలై వేసేసాం, అది కూడా చాలా బాగుంది. వెళ్తూ వెళ్తూ చూసాము ఇక్కడ చాలా టెంప్టింగ్గా ఉంది. అప్పటికే ఫుల్ అయిపోయింది, నేను తెలియదు జస్ట్ బ్లాగ్ కోసం చేసాం. లాస్ట్లో మాత్రం వావ్, ఏదైతే ఈ రబడీ ఉందో మార్షాలా అనొచ్చు, చాలా టేస్టీగా ఉంది. ఇది మసీద్ దగ్గర ఉంటుంది, ముషీరాబాద్ మసీద్ దగ్గర. మస్ట్ ట్రై అని చెప్తాను.